రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత పార్టీ నేతలనే పర్సంటేజ్ అడుగుతున్నారా? ఫైల్పై సంతకం పెట్టాలంటే ఇంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారా? అందుకే పొంగులేటికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారా? ఈ వివాదానికి కేంద్ర బిందువు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అనిరుద్ తీరు అటు తెలంగాణ కాంగ్రెస్కి ఇటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే మాటలు పనులు విపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్లయింది. ఇటీవల 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, ఆ మీటింగ్కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ లీడ్ తీసుకున్నారనే సమాచారం సెన్సేషన్గా మారింది. ఆ మీటింగ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిందా లేక వెనుక ఇంకెవరైనా ఉండి నడిపించారా అని ఆరా తీసే పనిలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు. ఈ రహస్య భేటీకి పాలమూరు జిల్లాలోని 2 ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మరో 5 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీక్రెట్ మీటింగ్లో ప్రధానంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత పార్టీ నేతలనే వాటాలు అడుగుతున్నారనే ఆరోపణ లేవనెత్తడంతో ఈ మీటింగ్పై అందరికీ ఆసక్తి మరింతగా పెరిగింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎన్ఓసీలు ఇచ్చే విషయంలో పొంగులేటి సహకరించడం లేదంటూ ఈ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారట. రహస్య మీటింగ్ ఎజెండా, ఎవరెవరు వెళ్లారనే ఆరాలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు పైకి మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ ప్యాచప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అందుకు కౌంటర్గా రహస్య సమావేశం జరిగింది. దీనికి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ లీకులు ఇవ్వడంతో పొలిటికల్ సెగ ఇంకా పెరిగింది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంకు చెందిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తాత తండ్రి భూస్వాములు. వారి కాలంలో కొన్ని వందల ఎకరాల భూమి సీలింగ్ భూమి కాబడటంతో పాటు కొంత ల్యాండ్ను దున్నుకొని బతికేందుకు గ్రామస్తులకు పనివాళ్లకు ఇచ్చారు. ఆ తర్వాత ఆ క్రమంలో ఆ సర్వే నెంబర్లలోని భూమి భూదాన్ సీలింగ్ కేటగిరీ రికార్డుల్లో ఉంది. అయితే అనిరుద్ రెడ్డి దాయాదుల్లో ఒకరైన అభిమన్యు రెడ్డి బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతుండటం, వాళ్ల భూమి కూడా ఇదే మాదిరిగా నిషేధిత జాబితాలో ఉండగా గత సర్కార్ హయాంలో ల్యాబీ చేసుకొని ఆయన కొంత భూమికి ఎన్ఓసీలు తెచ్చుకొని అమ్ముకోవటం, ఆయన పేరు మీదకి మార్చుకోవటం జరిగిపోయింది. అయితే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి అప్పట్లో సీలింగ్తో పాటు భూదాన్ కింద ఉన్న భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎన్ఓసీలు తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కలెక్టర్ వద్ద ఎన్ఓసీలను తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదని సమాచారం. అయితే రెవెన్యూ మంత్రి స్థాయిలో ల్యాబీ చేసుకుని సర్కార్ నుంచి స్పెషల్గా జీవో తెచ్చుకుంటే తప్ప భూదాన్ భూములు ఎన్ఓసీ లోపలికి వచ్చే పరిస్థితి లేదు. జాతీయ రహదారి వెంట మండల కేంద్రాలకు ఆనుకొని ఉన్న భూములు రియల్ అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో ఆ భూములకు కోట్ల రూపాయల వాల్యూ ఉండటం, ఎమ్మెల్యే అయిన తనకే పని కావటం లేదని ఫ్రస్ట్రేషన్తో ఎమ్మెల్యేల రహస్య భేటీలో కూడా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేల రహస్య భేటీకి అనిరుద్ రెడ్డి భూముల వ్యవహారానికి సంబంధం లేకపోవచ్చన్న ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. జడ్చర్ల ఎమ్మెల్యే వెనుక ఓ క్యాబినెట్ మంత్రి ఉండి చక్రం తిప్పుతున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే గనక నిజమైతే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రేగుతున్న ఇలాంటి అలజడి ఎవ్వరికీ అంత మంచిది కాదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అనిరుద్ రెడ్డిని హెచ్చరిస్తూ మావోయిస్ట్ పార్టీ లచ్చన్న దళం పేరిట లేఖలు పంపటం సంచలనమైంది. ప్రవర్తన బాగాలేదని, ఎమ్మెల్యే అయ్యాక సొంతూళ్ళలో మన్యం భూములు, దేవుడి మాన్యం భూములు లాక్కోవడంతో పాటు బెదిరించి పట్టా భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వివిధ కంపెనీల వద్ద ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారనేటువంటిది మావోయిస్ట్ పార్టీ లేఖగా చెప్పబడుతున్నటువంటి ఆ లెటర్లో ఉన్న ఆరోపణలు. ఈ లెటర్ను అస్త్రంగా మలుచుకుంటూ ఎమ్మెల్యే అసలు స్వరూపం బయటపడిందని విమర్శలు గుప్పించింది విపక్షం. మావోయిస్ట్ లెటర్ని అడ్డం పెట్టుకుని సెక్యూరిటీ పెంచుకునే ప్లాన్ చేశారంటూ ఆ ఎపిసోడ్ను వైరల్ చేసింది బీఆర్ఎస్. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హోమ్ టూర్ వీడియో బయటకు రావటం, అందులో ఆయన బెడ్, సోఫా, డైనింగ్ టేబుల్ ఇలా ఫర్నిచర్ మొత్తం వెండితో చేసిందని చెప్పుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వెండి ఫర్నిచర్ వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదు అంటూ మరికొందరు ప్రశ్నించారు. వాటి సంగతి ఎలా ఉన్నా సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్యేల రహస్య భేటీ మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రచారం జరుగుతున్నట్లు ఇది అనిరుద్ భూ సంబంధిత వ్యవహారమా, ప్రభుత్వంలో పెద్ద తలకాయ వెనకుండి నడిపిస్తోందా అనేది తేలాల్సి ఉంది. రాజకీయ వర్గాల్లో ఇదే ఆసక్తిగా మారింది.
ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే రెవెన్యూ ఫైల్స్ క్లియర్ చేయడానికి పొంగులేటి అలా సహచర ఎమ్మెల్యేలని వాటాలు ఎలా అడుగుతారంటూ పార్టీల్లో చర్చ నడుస్తోంది. దీన్ని అడ్డంగా కొట్టిపారేస్తున్నారు ఇంకొందరు. అడ్డగోలుగా ఫైల్పై సంతకం పెట్టకపోతే ల్యాండ్లో షేర్ అడిగారని ప్రచారం పుట్టిస్తారా అని ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. కాంగ్రెస్ పవర్లోకి రావడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చాలా ఉంది. ముఖ్యంగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఆయనే కీలకం. మరి అన్ని కోట్లు పెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చి ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చుంటాడా? పైగా క్లాస్ 1 కాంట్రాక్టర్ రూపాయి పెడితే 10 రూపాయలు లాగాలనే అనుకుంటాడుగా అని కాంగ్రెస్లో మరికొందరు పొంగులేటిని వెనకేసుకొస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల రహస్య భేటీ కాంగ్రెస్ పరువును బజారుకు ఈడ్చింది. అసలే జనంలో వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేయటం ఎలాగా అని హైకమాండ్ జుట్టు పీక్కుంటున్న ఈ సమయంలో ఇలా తెర వెనుక మంత్రులు ఎమ్మెల్యేలు సిగపట్లు పట్టడంతో పార్టీ పరువు మరింత పోయిందని సీనియర్ హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు, వాపోతున్నారు.